మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో ఓటు చైతన్య యాత్ర జాగో తెలంగాణ బస్సు యాత్ర గజ్వేల్ చేరుకుంది. కేసీఆర్ ఇలాఖాలో జాగో తెలంగాణ బస్సు యాత్ర 8వ రోజుకు చేరుకుంది. బీజేపీ ప్రధానమంత్రి ప్రజలకు ఏం చేసింది లేదు. ముఖ్యంగా భారతదేశంలోని చిరు వ్యాపారులు, పేద ప్రజలు ఉన్నారు. ప్రధానమంత్రి పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తానని నమ్మబలికిండు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా కట్టివ్వలేదు. మోదీ గారిని ఓడించాలని తెలంగాణ రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర చేపట్టాం. మోదీ సంపన్న వర్గాలకు కొమ్ము కాస్తున్నాడు. వారికి 16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాడు. మెదక్ పార్లమెంట్ లో పోటీ చేస్తున్న మాజీ ఐఏఎస్ ఆఫీసర్ వెంకట్రామరెడ్డి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ 10 సంవత్సరాల లోపల ఈ నియంత్రణ పాలన తెలంగాణలో కేసీఆర్ చేశాడు. అదే 10 సంవత్సరాల లోపల ఈ మోడీ దేశాన్ని ఎలా నాశనం చేశాడని ఈ ప్రజలందరికీ చెప్పడానికి వచ్చాము. మిమ్మల్ని ఓటు అడగడానికి రాలేము, కానీ మీరు ఓటు వేసే ముందు ఏం ఆలోచించి ఓటు వేయాలో చెప్పడానికి వచ్చాము. మాకు 2 వక్తలు ఉన్నారు. మొదలు అన్వేష్ గారు, వామపక్ష రాష్ట్ర నాయకులు మాట్లాడతారు. ఆ తర్వాత మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. 8వ రోజు బస్ యాత్ర గజ్వేల్కి చేరుకుంది. మన కేసీఆర్ గారి ఇలాఖకు చేరుకుంది. సో ముఖ్యంగా మేము ఈ బస్ యాత్రలో బీజేపీ పువ్వు గుర్తు ప్రధానమంత్రి గారు ఏం చేయలేదు, ఏం చేసిండు, ఏం చేసి ఉండాల్సిన విషయాలు చెప్తున్నాము. సో ముఖ్యంగా ఇక్కడ ఇండియాలో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. సో మోడీ గారు ఆయన చేసిన అభివృద్ధి గురించి ఆయన స్పీచ్లలో మాట్లాడకుండా సో ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నాడు. లేకపోతే ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు. కచ్చి టీవీ అని ఒక అన్నోను తెలియని టీవీ గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆయన పేదలకు ఎన్నింటి కట్టించిండు, అట్లా మధ్యతరగతి వర్గాలకి ఎన్ని మంచి ప్రభుత్వ స్కూళ్ళు కట్టించిండు, ఎన్ని మంచి ప్రభుత్వ ఆసుపత్రులు కట్టించిండు. అట్లాగే ఆయన వాగ్దానం చేసినటువంటి ఉపాధి ఉద్యోగాలు ఎన్ని ఇప్పించిండు, ఇలాంటి విషయాలు మాట్లాడారు. సో అందుకనే మేము మోడీ గారిని ఓడించాలని చెప్పేసి ఒక రాష్ట్రం అంతా తిరిగి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సో అట్లాగే ఏ రకంగా మోడీ గారు సంపన్న వర్గాలకి కొమ్ము కాస్తున్నాడు. సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి 16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిండు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నటువంటి, అట్లాగే రకరకాల బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలని ఏ రకంగా మాఫీ చేసిండు అనే విషయాలు మేము ప్రదర్శించుకున్నాము. అట్లాగే ఇక్కడ మెదక్ పార్లమెంటులో మనకి వెంకట్రామరెడ్డి అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. ఆయన నాకంటే ఒక 15 సంవత్సరాలు జూనియర్. మరి ఆయన ఏ రకంగా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి మరి ఎన్ని వేల కోట్లు జమ చేస్తున్నా మాకైతే ఏమర్థం కావడం లేదు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆయన కేసీఆర్ గారి ప్రోద్బలంతో, మరి కేసీఆర్ గారికి ఆయన మన బెనామే మనకు తెలియదు. కానీ బట్ చాలా క్లియర్గా ఇంత ఘనము బీఆర్ఎస్ ప్రమోట్ చేసిన ఈ వెంకట్రామరెడ్డి ఐఏఎస్ ఆఫీసరు ఏం చేసి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఆయన కొన్ని వేల కోట్లతోని ఇక్కడ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో చేస్తున్నాడు. అన్ని వేల కోట్లు ఎట్లా వస్తాయండి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి? అంటే ఐఏఎస్ ఒక 30 సంవత్సరాలు పనిచేసి వస్తాయా? నేను 40 సంవత్సరాలు పనిచేసిన గవర్నమెంట్లో గ్రూప్ 1 ఆఫీసర్గా చేసిన. మరి నాకు ఒక అపార్ట్మెంట్ తప్ప ఇంకా ఏం లేవే, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా 30,000 కంటే ఎక్కువ ఉండేవే అంటే ఎట్లా వస్తాయి? ఇవన్నీ కూడా ఇలాంటి అవినీతి అధికారంలో ఉండి అవినీతి చేసి తొండ ముదిరి ఊసవేసినట్టుగా ఇలాంటి వాళ్ళని గ్యారెంటీగా ప్రజలు ఓడించాలి. ఇది మంచి సంస్కృతి కాదు అనే విషయము నేను ప్రజలందరికీ చెప్పాల్సుకున్నాను.
డ్యూటీ